గైస్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ థియేటర్లకు రావడానికి ఇంకా ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 26 రోజుల సమయం ఉంది. కానీ 25-26 రోజుల సమయం ముందే ఈ సినిమా నార్త్ అమెరికాలో మాస్ బ్యాటింగ్ అయితే మొదలుపెట్టింది. అంటే మాస్ జాతర అయితే పెద్దిగాడు మొదలు పెట్టడం జరిగింది. ఏవైతే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ నార్త్ అమెరికాలో ఓపెన్ కావడం జరిగిందో అక్కడ ఊచకోతకు వస్తుంది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో. ఇప్పటి వరకు కేవలం 5 గంటల్లోనే ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం జరిగింది. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. కేవలం 5 గంటల్లో ఈ సినిమా దాదాపుగా $1,00,000 సొంతం చేసుకోవడం జరిగింది నార్త్ అమెరికాలో. మరి ఈ సినిమా మొదటి 24 గంటలు గడిచేసరికి, నిన్న మనం మాట్లాడుకుంది కేవలం 5 గంటల గురించే, మరి మొదటి 24 గంటలు గడిచేసరికి పెద్ది మూవీ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంది అనే విషయం గురించి ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో డైలీ ఇలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం, అలాగే మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటే వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అప్డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎన్టీఆర్ నీల్ సంబంధించి, అలాగే డ్రాగన్ మూవీ ఉంది కదా, డ్రాగన్ మూవీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో అయితే మనం పెద్ది మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ నార్త్ అమెరికాకి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, అయితే ఇండియాలో మొదటి 24 గంటల్లో నార్త్ అమెరికాలో ఎక్కువ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అందుకున్న మన ఇండియన్ సినిమాలు ఏవి, టాప్ 5 సినిమాల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే 5వ స్థానంలో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన సలార్ సినిమా ఉంది. $40,000 సొంతం చేసుకోవడం జరిగింది మొదటి 24 గంటల్లో. తర్వాత 4వ స్థానంలో మనకు పుష్ప 2 ఉంది. పుష్ప 2 వచ్చేసి దాదాపుగా $52,000 సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత 3వ స్థానంలో వచ్చేసి మన ఎన్టీఆర్ గారు నటించిన దేవర మూవీ ఉంది. దేవర $75,000 సొంతం చేసుకోవడం జరిగింది. ఇక సెకండ్ పొజిషన్లో వచ్చేసి ప్రజెంట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా ఉంది. ఓజీ సినిమా 24 గంటల్లో $83,000 సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఫైనల్గా ఇప్పుడు పెద్ద నెంబర్ 1 పొజిషన్కి అయితే రావడం జరిగింది. యాక్చువల్లీ మొదటి 5 గంటల్లోనే ఈ సినిమా నెంబర్ 1 పొజిషన్కి రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అంతకంటే ఎక్కువ సొంతం చేసుకోవడం జరిగింది. మరి పెద్ద 24 గంటల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంది నార్త్ అమెరికాలో అనే విషయం గురించి మాట్లాడుకునే ముందు, ఏదైతే రామ్ చరణ్ గారు నటించిన ప్రీవియస్ మూవీ గేమ్ చేంజర్ మూవీ ఉందో, గేమ్ చేంజర్ మూవీ మొదటి 48 గంటల్లో నార్త్ అమెరికాలో కేవలం $38,000 మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేసింది. 48 గంటల్లో $38,000 మాత్రమే సొంతం చేసుకుంది. నిన్న పెద్ద 5 గంటల్లోనే $1,00,000 పైగా వసూలు చేయడం జరిగింది. అయితే $38,000 48 గంటల్లో గేమ్ చేంజర్ వసూలు చేసింది. టికెట్స్ వచ్చేసి దాదాపుగా 1,315 టికెట్లను మాత్రమే అమ్మడం జరిగింది అప్పుడు గేమ్ చేంజర్కి 48 గంటల్లో. ఇది పెద్ద మూవీకి సంబంధించి మరి 48 గంటల్లో నార్త్ అమెరికాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా యూఎస్ఏ ఏదైతే ఉందో, యూఎస్ఏ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 24 గంటల్లో దాదాపుగా $1,45,000 సొంతం చేసుకోవడం జరిగింది మొదటి 24 గంటల్లో యూఎస్ఏ నుంచి. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా ₹1,37,00,000 ₹1,37,00,000 వసూలు చేసింది మొదటి 24 గంటల్లో యూఎస్ఏ నుంచి. ఇక టికెట్స్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 5,035 టికెట్లు అయితే సేల్ కావడం జరిగింది. అలాగే షోస్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 1,052 షోస్ అయితే బుక్ కావడం జరిగింది. ఇక నార్త్ అమెరికా టోటల్, అంటే యూఎస్ఏ ప్లస్ కెనడా, టోటల్ నార్త్ అమెరికా నుంచి మొదటి 24 గంటల్లో పెద్ద మూవీ మొదటి 24 గంటల్లో ఓవరాల్ నార్త్ అమెరికా, యూఎస్ఏ ఇంకా కెనడా మొత్తం కలిపి నార్త్ అమెరికా నుంచి $1,58,000 సొంతం చేసుకుంది మొదటి 24 గంటల్లో. మొదటి 24 గంటల్లో $1,54,000. ఇప్పటి వరకు 24 గంటల్లో ఎక్కువ సొంతం చేసుకున్న సినిమా ఏంటంటే ఓజీ 24 గంటల్లో $83,000 సొంతం చేసుకుంది. కానీ పెద్ద సినిమా ఒక రికార్డ్ అయితే సెట్ చేసి పెట్టింది. $1,48,000 కేవలం 24 గంటల్లో నార్త్ అమెరికా నుంచి సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా $1,49,00,000, అంటే ఆల్మోస్ట్ $1,50,00,000 అనుకోండి. సో రిలీజ్ సమయం దగ్గర పడేసరికి ఈ సినిమా నార్త్ అమెరికా నుంచి దాదాపుగా $3 to $3.5 million సొంతం చేసుకుంటుందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. మరి అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే సినిమా ఇలాంటి రికార్డులు బద్దలు కొడుతుంటే, మరి సినిమా రిలీజ్ అయిన రోజు మొదటి రోజు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. మరి మొదటి రోజు పెద్ద సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం, అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.